2024 ఎన్నికలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి గురువారం రిటర్నింగ్ అధికారి ఎస్వి లక్ష్మణ మూర్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అలాగే ఆయన ప్రత్యేక పూజలు చేపట్టి అనంతరం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి రణస్థలం మండల కేంద్రంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, స్థానిక యువతకు పరిశ్రమల ఉపాధి కల్పించడమే తన ఎజెండా అని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపుకు ఖాయమని అన్నారు. సార్ ఒక నిమిషం అది సార్ అది ఫస్ట్ వెనకది సార్ దాని వెనక ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద నేను బీఫార్మ్తో సహా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజా ఆమోదయోగ్యంతో, ప్రజలందరి ఆశీర్వచనాలతో, ఎచ్చెర్ల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషన్ నిన్న 2 సెట్లు, ఈరోజు 2 సెట్లు దాఖలు చేయడమైంది. ఈ దాఖలకి నా సోదరుడు కలిశెట్టి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారి సమక్షంలో ఈరోజు ఇది కూడా జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ఎచ్చెర్ల ప్రజలు కోరుకుంటున్నారో, ఏది కావాలని ఆశిస్తున్నారు, సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఈ 3 అంశాలే నా అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం 3 అంశాలు: సాగునీరు, తాగునీరు. సాగునీరు తోటపల్లి కాలువ, మడ్డువలస కాలువ, నారాయణపురం ప్రాజెక్టు ద్వారా 3 ప్రాజెక్టులని, పూర్తయిన ప్రాజెక్టులనే మెయింటెనెన్స్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. మడ్డువలస ప్రాజెక్టు జీసగడంలో ఆగిపోయిన కాలువని మన బుడుమూరు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టించాలి. దానివల్ల సాగునీరు, తాగునీరు కూడా 2 మండలాలకు పూర్తవుతుంది. అలాగే నారాయణపురం ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి సాగునీరు ఇవ్వాలి. అలాగే తోటపల్లి ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి చివరికంట నీరు ఇవ్వాలి. అలాగే తోటపాలెం వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి ఎచ్చెర్ల మండలానికి తాగునీరు ఇవ్వాలి. ఇది నా ప్రధాన ఎజెండా, సాగునీరు, తాగునీరు. అలాగే ఎచ్చెర్లలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా BSc చదివి, ఎందుకు BSc చదివారంటే ఇక్కడ ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో ఒకలాగా ఎవరినో పట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేసుకుందాం ఉద్దేశంతో చాలామంది BSc చదివి చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాం. వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మేము త్వరలో ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్మాగారాల్లో ఏ అవసరం, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైనా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇప్పించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఆమోదయోగ్యంగా ఉంది. అందరి దీవెనలతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నేను, అలాగే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఎంపీగా, ఆయనకు కూడా మంచి మెజారిటీతో ఇద్దరిని ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎచ్చెర్లలో జరిగినటువంటి న్యాయం ఇంకెక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో జరిగి ఉండదేమో. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు, మా ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు గారికి, ఇదివరకు పూర్వపు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారిని చీపురుపల్లి